హలో ఎవ్రీవన్. స్వీట్ కార్న్‌తో ఇన్ని రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు 3 రకాల రెసిపీస్ అయితే చేశానండి. చేసుకోవడం చాలా ఈజీ. స్వీట్ కార్న్‌తో ఏం చేసినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా! హ్మ్. ఈ 3 కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి. ముందైతే దానికోసం కావాల్సినన్ని స్వీట్ కార్న్ అయితే తీసుకొని గింజలు తీసి పెట్టుకోవాలండి. గింజలన్నీ తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి అందులో అయితే ఉడకపెట్టాలండి ఆ గింజల్ని. మామూలు మొక్కజొన్న పొత్తుతో పోలిస్తే గింజలు స్వీట్ కార్న్ గింజలు వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయండి. జస్ట్ కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మాత్రమే టైం పడుతుందండి. ఇవైతే ఉడికిపోయినాయండి. వాటర్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. వాటర్ని తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసాను. ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కారం, ఇవన్నీ వేసి బాగా కలపాలండి. ఫైనల్గా నిమ్మరసం కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక్కసారి అయితే కలిపేయాలి. ఇంకా స్వీట్ కార్న్‌తో చాట్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడిగా స్వీట్ కార్న్‌తో చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇంకొన్ని స్వీట్ కార్న్ గింజలు అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం బియ్యపు పిండి అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి. కొంచెం వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా కలపాలి.
తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలండి ఇవి. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఒక ప్లేట్‌లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆయిల్ అంతా తీసి కొంచెం ఆయిల్ ఉంచుకోండి. కొంచెం రైస్ వేసేసి తర్వాత దాంట్లో కొంచెం మసాలా వేయాలండి. నూడిల్స్ మసాలా. మసాలా వేస్తేనే టేస్ట్ అయితే బావుంటది. వేసేసి తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలిపేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! స్వీట్ కార్న్ అవి అందులో వేసేసుకోవాలి. వేసుకొని కలిపేస్తే స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి. స్వీట్ కార్న్‌తో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటివి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా భలే ఉంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా స్వీట్ కార్న్‌తో ఫ్రైడ్ రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది అయిపోయింది. తర్వాత ఇంకో రెసిపీ అండి. స్వీట్ కార్న్‌ని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టేసుకొని దాంట్లో కొంచెం లెమన్ పిండాలండి. కొంచెం 2, 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేయాలండి. మొత్తం కారం, ఉప్పు సమానంగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వాటిలో కాల్చుకోవాలండి అవి. ఆ పెనం మీద కాల్చుకోవాలి. ఇంకా ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని 2 వైపులా సమానంగా వచ్చేలా కాల్చుకోవాలి. సమానంగా 2 వైపులా కాలిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలండి.
స్వీట్ కార్న్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి. మొత్తం 3 రకాల స్నాక్స్ అయితే చేశానండి. 3 కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా చేసి పెట్టొచ్చు. లంచ్ బాక్స్‌లో అయినా సరే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఉంది కదండీ! అది పెడితే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కింద పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.